హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా దానికి సంబంధించిన ఇంకా పనులు అయితే చేస్తున్నామండి. అస్సలు అవ్వవు కదా, ఎంతో తొందరగా వేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటాం, కానీ అస్సలు కాదండి. ఇది ఇప్పుడు నేను చేసేది అయితే తోరణం అన్నమాట. మనం పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటాం కదా, ఆ తోరణం అయితే రెడీ చేస్తున్నాను. నేను 9 ముడులు 9 పువ్వులతో అలంకరించుకున్నాను. అయితే నేను చేసిన తర్వాత అనుకున్నాను అనమాట, ఇంకా 9 పువ్వులు పెట్టడం కన్నా ఒక్క పువ్వు పెట్టినా సరే కానీ 9 ముళ్ళేస్తే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఆ 9 ముళ్ళతో వేయడం, ఇప్పుడు 9 పువ్వులు పెడతాం కదా, మనం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా పని ఉంటుంది కాబట్టి అన్ని పూలన్నీ ఊడిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కడ పడితే అక్కడ. అందుకే ఒక్క పువ్వు పెట్టి మొత్తం 9 ముళ్ళేస్తే బెటర్ అని అయితే అనుకున్నాను. ఇంకా చేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట నాకు. ఇంకా అన్నీ అదైతే అయిపోయింది. ఇంకా అన్నీ చిన్న చిన్నగా అన్నీ రెడీ అయితే వేసుకుంటున్నాను అనమాట. వంటలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. 5 రకాల వంటలు అయితే వేసాను. ఏంటి అని అంటే పెరుగన్నము, పులిహోర, శనగలు, అలాగే ఇంకా ఒక స్వీట్ చేశాను, సేమియా పాయసము, అంతే 5 అయినాయి. మళ్ళీ తర్వాత ఏంటి మినప్పప్పు వడలన్నమాట. 5 రకాలైతే చేశాను. వంటలు చేసి అక్కడ పక్కన పెట్టి ఇక దేవుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అమ్మవారికి అన్ని అలంకరణ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అయితే నేను పొద్దున 9 వరకే చేద్దాం అనుకున్నాము. ఎప్పుడైనా నాకు తొందరగా అయిపోయింది, ఈసారి చాలా లేట్ అయిపోయింది అనమాట. మా పాపకి డ్రెస్ కూడా రాలేదు, చాలా లేట్ అయిపోయింది. స్టిచ్చింగ్కి ఇచ్చాను. రెగ్యులర్గానైతే నేనే కుడతాను, బట్ కానీ నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళడంతో వీలుగాక నేను వేరే వాళ్ళకి ఇచ్చానమాట. ఇంకా తను కుట్టలేదు. ఇప్పుడు తను డ్రెస్ ఇస్తే ఇంకా అంతలోపు చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఇలాగో డ్రెస్ కూడా రాలేదు కదా అని చెప్పి నేను కొంచెం స్లో చేసుకుంటున్నాను. రోజు మొత్తం వరలక్ష్మి వ్రతమే కాబట్టి ఏ రోజైనా వేసుకోవచ్చు కదా, అట్లా అని చెప్పేసి ఇంకా అట్లా అనుకోని అయితే, ఎందుకంటే హడావిడిగా కాదు, ఇంకా హడావిడిగా వేయడం కన్నా ప్రశాంతంగా చేసుకోవడం బెటర్ అని అయితే అనుకున్నాను. 1:30 అయింది పూజ అయిపోయేసరికి అయితే ఏంటి అని అంటే నాకు ఒక సెంటిమెంట్ అనిపించింది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒకటి అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను. నాకు చాలా నచ్చింది, చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఆ ఫోటో మొత్తం కింద ఇట్లా ఊడిపోయినట్టుగా అయిందనమాట. అది ఇక్కడ వ్రతం పైన పెట్టొద్దు అని చెప్పేసి అనేసరికి ఇంకా మళ్ళీ ఒక ఫోటో తేవడం అయితే జరిగింది. మా దేవుడి మందిరం కూడా చిన్నగా ఉండేసరికి ఇంక అన్ని ఫొటోస్ పట్టాయి అని చెప్పి ఇంకొక చిన్న ఫోటోనైతే తెచ్చుకున్నాను. ఇంకా ఫోటో పెట్టొద్దని చెప్పి ఈ ఫోటో చిన్న ఫోటోనైతే పెట్టుకున్నాను అనమాట. ఇట్లా అలంకరించుకున్నాను. అలాగే నేను కలశం పెట్టేటప్పుడు అయితే కలశంలో మాత్రం ఇంకా 9 రకాలు అయితే వేస్తానన్నమాట. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, అలాగే 1 రూపాయికైనా, అలాగే వచ్చేసి ఇంకా చందనము, తర్వాతకు వచ్చేసి రోజ్ వాటరు, ఇంకా పువ్వులు, స్మెల్ రావడానికి పువ్వులు అన్నమాట. ఇంకా ఒక్కొక్కటి చందనం పౌడర్ అని ఉంటుంది, అదొకటి వేసాను. వేసిన తర్వాత ఇంకా ఆకులలా మామిడి ఆకులు పెట్టేసి ఇంకా కొబ్బరికాయకు మనం మంచిగా పీచు మొత్తం మంచిగా తీసేసుకొని పసుపు మంచిగా వాటర్లో కలిపేసుకొని మనం మంచిగా కొబ్బరికాయ కలా పెట్టేసుకొని అలానైతే రెడీ చేసుకోవాలి. ఇంకా కలశం పైన అలానైతే జాకెట్ బట్ట పెట్టేసుకున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది, నిజం చెప్తున్నాను కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో రెడీ చేసేటప్పుడు, ఆ పూజ చేసేటప్పుడు ఆ ఎనర్జీ ఏడికెన్ వస్తుందో అర్థం కాదు, కానీ అమ్మవారి సాక్షాత్తు అమ్మవారే వచ్చి చేయించుకున్నట్టయితే అనిపిస్తుంది. ఆ పూజ చేసినంతసేపు, అమ్మవారికి సేవ చేసుకున్నంతసేపు ఎంత ఎనర్జెటిక్గా అంటే అంత ఎనర్జెటిక్గా, అసలు కింద వాటర్ తాగకున్నా సరే, ఏం తినకున్నా సరే అసలు ఆ ధ్యాస కూడా ఉండదు. ఎప్పుడు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. శ్రావణం వస్తే చాలండి, అసలు నాకైతే ఇంకా శ్రావణం ఇంకొక 1 మంత్ అయితే వస్తుంది, లేకపోతే ఇంకా 20 డేస్ అయితే వస్తుంది అన్నప్పటి నుంచే నాకు ఆతృత అనమాట. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అమ్మో శ్రావణం స్టార్ట్ అవుతుంది, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఈసారి ఎలా చేసుకోవాలి, ఈసారి ఇలా చేసుకోవాలి అని చెప్పి కలలు కంటూ ఉంటానన్నమాట. నేనైతే చాలా కలలు కంటాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నెలంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత నేనైతే పసుపు కొమ్మ అయితే కట్టుకుంటున్నానండి. నేను స్టార్టింగ్ నుంచి ఇలానే చేసుకుంటాను కాబట్టి నేను అలాగే కంటిన్యూ చేసుకుంటాను. మీకు ఎలా ఆచారం ఉంటే అలా చేసుకోండి.
నేను ఈ పసుపు కొమ్ము ఎందుకు కడతానంటే అమ్మవారికి మనకు డబ్బులు ఉంటే బంగారుది నాణెం తీసుకొచ్చైనా కట్టుకోవచ్చు. బట్ కానీ మనకు అంత స్తోమత లేదు కాబట్టి నేనైతే పసుపు కొమ్ము మెయిన్ ముఖ్యం కాబట్టి నేనైతే అలా అలంకరించుకున్నాను. అలాగే ఇంకా మనం మెయిన్ కలశంలోనే అమ్మవారు ఉన్నట్టుగా మనం భావిస్తాం కాబట్టి అమ్మవారు అందులోకే వచ్చి కొలువై ఉంటుంది కాబట్టి ఇంకా మనం అన్నీ అలంకరించుకోవాలి. ఇంకా ఏంటి అని అంటే నగలు కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు 2 వరలక్ష్మి వ్రతాలకైతే ఇంట్లో ఉన్న వాటినే నేను పాలల్లో కడిగి నేను అమ్మవారికి వేసుకున్నాను. కానీ ఈసారి ఏంటి అని అంటే అమ్మవాళ్ళు కాశీకి వెళ్ళారనమాట. వెళ్ళి ఇంకా ఇట్లాంటి దండలు తీసుకొచ్చారు. అయితే ఇంకేం చేశానంటే ఇంకా అమ్మవారికి అంటూ స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేనైతే అలానైతే అమ్మవారికి అయితే దండనైతే వేసానమాట. నేను యూజ్ చేసినవి ఎందుకు వేయడము, మంచి అమ్మవారికి అంటూ సపరేట్గా తెచ్చింది బెటర్ అని చెప్పేసి అయితే ఈసారి అయితే అలానైతే వేసానమాట. ఇంకా ఏంటి అంటే ఈసారి అందరు అంటున్నారు కదా శ్రావణ మాసము గ్రీన్ కలర్ గాజులు భర్త చేత వేయించుకోవాలి, చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు అని చెప్పేసి అందుకే మా ఆయనతో చెప్పానమాట. చెప్తే ఇంకా మా ఆయన అయితే వేయండి మీరు అని చెప్పేసి అంటే వేస్తున్నాడు. మా ఆయన నేను గోల్డ్ అండ్ గ్రీన్ 2 కాంబినేషన్ తెచ్చుకున్నాను. గ్రీన్ మొత్తం గ్రీనే వేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ శారీ పైకి గోల్డ్ కలుస్తుందని చెప్పి గ్రీన్ గోల్డ్ 2 తెచ్చుకున్నాను. ఇంకా మా ఆయన అయితే వేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు ఇంతవరకు మా 10 years జర్నీలో ఏ ఒక్క రోజు కూడా ఇలా వేయలేదు మా హస్బెండ్ అయితే. నాకైతే అలా వేస్తుండే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఇంకా ఆడవాళ్ళకి ఇంతకన్నా మించి ఇంకా ఏం కోరికలు ఉంటాయి చెప్పండి. నగలు నాడాలు పెద్ద పెద్దగా ఆభరణాలు భర్త కొనియాలని చెప్పేసి ఏముండదు. ఇలా చిన్న చిన్నవి తీరుస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా తనకి ఆశీర్వాదం తీసుకొని మేమైతే పూజ మీద కూర్చున్నామన్నమాట. ఎప్పుడైనా నేను ఒక్కదాన్నే కూర్చుంటాను. బట్ ఈసారి మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళలేదు. అందుకే కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అంటే తను కూడా కూర్చున్నాడు. పాపం తను కూడా ఏం తినకుండా కూర్చున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూర్చో అంటే కూర్చున్నాడు. ఇంకా మేమే ఫోన్లో పెట్టుకొని అయితే ఇంకా పూజను అయితే ప్రారంభించుకున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా వచ్చి మా దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ఇంకా మధ్యలో మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా పూజను అయితే ప్రారంభించాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా వాయినాలు ఎలా ఇచ్చాను, పూజ ఎలా చేసుకున్నాను నేను అని చెప్పేసి అయితే చూడండి. నేనైతే అమ్మవారి దగ్గర ఒక చీర పెడతాను, అలాగే తులసమ్మవారి దగ్గర ఒక చీర, ఇంకా మా పాపకి డ్రెస్ అయితే వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన తర్వాత నేను ఒక పొద్దు అనేది వదిలేస్తానన్నమాట. ఇంకా దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలు తీసుకొని నేను అప్పుడు ఇంకా వేరే ముత్తైదులకు నేను వాయినం అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈసారి అయితే నేను ప్రతిసారి ఎప్పుడైనా నేను వాయినం ఇవ్వడానికి అసలు నాకు ఎవ్వరు ఉండేవారే కాదు. ఎందుకంటే మేము ఉండే చోట అలా ఉంటుందన్నమాట. అసలు ఎవ్వరు ఫ్యామిలీసే ఉండరు, అందరు బ్యాచిలర్సే ఉంటారు. మళ్ళీ ఫ్యామిలీస్ అయినా చాలా తక్కువగా ఉంటారనమాట. అయితే ఇంకా నాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఎలా అని చెప్పి చాలా ఆలోచించేదాన్ని. ఇంకా దాని గురించి చాలా టెన్షన్ పడేదాన్ని అనమాట. బట్ కానీ 2 years మాత్రం ఇంకా మా పాపకి తులసమ్మకి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే ఇంకా ఇద్దరికి ఇచ్చేవాళ్ళని అనమాట. అంతే అమ్మను ఇంకా మా వదినని పిలిపించుకొని ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఇంకెవ్వరు ఇక్కడ లేరు కాబట్టి ఖచ్చితంగా రండి అంటే పాపం వాళ్ళు అక్కడ చేసుకొని కూడా నా కోసం ఇక్కడికి వచ్చేవారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేనైతే 2 years అయితే అలా చేశాను. కానీ ఈ ఇయర్ మాత్రం అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా చాలా ఫ్యామిలీస్ వచ్చారు, మేము ఉండే సైడ్ అయితే ఫ్యామిలీస్ వచ్చారు, అందరు పరిచయం అయినారు. చాలా ఒక 15 members ఇచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈవినింగ్ 8 వరకు ఇచ్చాను, నైట్ 8 వరకు అయితే ఇచ్చాను అనమాట. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. నేను అందరికి ఇచ్చాను, ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత పూజ చేసేసుకొని ఈసారి నేను 3 years నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి నాకు పరిచయమైన మా ఫ్రెండ్ దగ్గరికి అయితే నేను కూడా వాయినం తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. కింద కామెంట్ అయింది తన నుంచి. మీరు ఎలా చేసుకుంటారు అక్కడ వాయినం తీసుకొని అయితే వచ్చాను. ఇంకా నేను ఇక్కడ ఎలా వాయినాలు ఇచ్చాను, ఎలా పూజ చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం.
ఏమైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే, ఏమైనా పూజలో మీకేమైనా తప్పుగా అనిపించుంటే క్షమించండి. ఏదైనా అమ్మవారికి చేయాలనే ఆతృత, అమ్మవారికి సేవ చేయాలనే కుతూహలము, అమ్మవారికి పూజ చేసుకోవాలి, నేను అమ్మవారి సేవ చేయాలనే హ్యాపీనెస్ అంతే. అది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఆ సంతోషంలో, ఆ టెన్షన్‌లో, ఆ హడావిడిలో ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం క్షమించాలి అమ్మవారే. నేనైతే అదే కోరుకుంటాననమాట. ఎందుకంటే మనకు అమ్మవారికి చేయాలనే ఆతృత, సంకల్పం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగానైతే చేసుకుంటాను. ఆ తొందరలో, ఆ పొరపాటులో ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి అంతే. ఇంకా వీడియోనైతే కంటిన్యూ అవుతుంది. పూజనైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చూడండి, మా పాపకైతే డ్రెస్ కుట్టించాను, బట్ కానీ సరిగ్గా కుట్టలేదు, చాలా చిన్నగా అయిపోయింది. నాకు అదే చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేనైతే. పాపను కూడా ఎంత రెడీ ఇమ్మన్నా రెడీ కాలేదు. ఆడుతూ ఆడుతూ, ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలివి వచ్చేంత వరకు అసలు వాళ్ళు రెడీ అవ్వాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఉండరు కదా. కొందరికేమో చాలా ఇష్టం ఉంటుంది. మా పాపకేమో అసలు టీ షర్టు పాయింట్ వేసుకుంటే చాలు, ఏం అవసరం లేదు. తనకైతే అలా ఉంటుంది అనమాట. అసలు జుట్టు వేస్తా అన్నా కానీ ఆ పై కట్టేసుకుంటా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ జుట్టు వేసుకుంది. ఇంకా పువ్వులు పెడతా అన్నా వద్దన్నది. ఇంకా గాజులు కమ్మలు పెడతా అన్నా మమ్మీ నాకు కుచ్చుకోబోతున్నాయి అని చెప్పేసి అయితే వద్దన్నది అనమాట. ఇంక అందుకే తననైతే వదిలేసిన. ఎందుకంటే నాకు కూడా అంత టైం లేదు రెడీ చేయడానికి అని చెప్పేసి నేను రెడీ అయ్యి ఫాస్ట్గా తనకి బతిమలాడి వాళ్ళ డాడీ నేను రిక్వెస్ట్ చేస్తే డ్రెస్ వేసుకొని ఆ జడేసుకుంది. కూర్చో తల్లి అంటే కూర్చుందనమాట. ఇంకా మా బాబుకి అయితే చాలా ఇష్టం రెడీ అవ్వడం, కానీ మా పాపకైతే అసలు ఇష్టమే ఉండదన్నమాట. ఇంకా ఇది చూడండి మేము ఎలా పూజ చేసుకున్నామో. ఓకేనా, ఖచ్చితంగా నన్నైతే ఫాలో కండి, నా ఛానల్స్ని ఫాలో కండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్. Meet me at the same time as